రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. కోమటి చెరువు దగ్గర నారాయణరావు కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకున్నారు. చట్ట ప్రకారం శిక్షించాల్సింది వాపోయారు. ఈ సందర్భంగా పూర్తి విచారణ చేయకుండా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అంబులెన్స్ కు కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఇక కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కలగజేసుకుని నారాయణరావు మృతదేహాన్ని మార్చురికి తరలించారు. ఇక బాలికపై అత్యాచార యత్నం కేసులో మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఇంత చేసింది బాగోతాలు బాగలేదు కదా మీకు. ఎవరే కనిపించలేదు, మీరు ఒక్కటే కనిపించింది మీకు కదా. తీసుకోండి. ఇన్ని ఎవరికైనా దేనికైనా బయట పెట్టారా మీరు? తీసుకోవద్దు. ఏంటంటే ఆయన ఆవిడ పక్క ఏరియాలో ఎక్కడ ఉంటారు, అక్కడ ఉంటుందంటే నా అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు. ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా సార్. ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకొచ్చాడో అక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి అక్కడ చదువుతున్నా కూడా మాకు తెలియదండి. అయితే ఇలా పుకారం వచ్చింది ఆ అమ్మాయిని ఏదో చేశాడని. ఎవరో అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికీ షేర్ చేయడం అనేది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు. నేను లోపల ఉన్నానండి. గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు, మీకు ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా, నీకేం జరిగిందో చెప్పంటే అక్క నీకు వీడియో చూపించాలక్క, నీ ఉండగా నేను ఏ మాట అనలేను, ఎందుకంటే నువ్వు నాతో చాలా బాగుంటావు, నువ్వు నన్ను చాలా బాగా చూసావక్క, నేనేం అనలేనని చెప్పాడు. అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాను. అంతలోకి మా మామగారు బండి వేసుకొని వచ్చాడండి. బండి వేసుకొని వచ్చి ఎలిగేషన్ ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేశారు, నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు. అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ 10:30కి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు. సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్పామండి. అంటే మేము కోర్టులోని ఇప్పటికిప్పుడు అసలు ఈవినింగే పంపించాలి, ఇప్పటి వరకు పంపించలేదు, మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్. చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేస్తాం అసలు నిన్న కాక మొన్న నా ఆడపడుచు ఫోటోలు పెట్టారు. అలా ఎందుకు పెట్టారు సార్? ఎవడైతే తప్పు చేశాడో ఆడి చర్మం ఒలిచేయాలి, కానీ మేము ఏం చేస్తాం, మేము ఆడవాళ్ళమే కదా. ఇంటూ గట్రా ఏం కాదు, ఆ మనిషి చనిపోయాడు, మనకు ఫోన్ ఎందుకు చేశారు? చనిపోయాడు మాకు 10:30 వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సరే వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. 4 వచ్చారు. ఇంకేం చేస్తామండి, పెట్టాం, సంతకం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సీఏ గారు ఫోన్ చేశారు. 6-7 టైం కల్లా ఫోన్ చేసి ఇలాగ మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారంటే అన్నారు. కానీ ఆ సూసైడ్ కాదు కదా, అది నైట్ 10:30కి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకేశారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా అనేది. అదే మరి అక్కడి నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్లో ఉన్నారు ఆయన. రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. చేసిన తప్పుకి మీరు శిక్ష ఇచ్చారు, అది తప్పని మేము అన్నాం. మేమే రాలేదు ఇంకా స్టేషన్ కి. అతను తప్పు చేశాడని మేము నమ్మే కదా రాలేదు. అలాంటప్పుడు ఎంత సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఆయన ఎస్ఏ కూడా చెప్పారు తీయమని, కానీ ఏ పోస్ట్ కూడా తీయలేదు ఇప్పటికి. ఎన్ని తప్పులు ఎన్ని కోట్లు వస్తాయో సోషల్ మీడియాలో తీసుకోండి కోట్లు ఆస్తి సంపాదించి ఇల్లు కట్టండి. ఎవరి కోసం ఎవడు పోకపోతే ఎవరికి తెలియదని ఇవన్నీ ఎవరైతే ఏంటి చూడడానికి ఏ పర్సన్